హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో చూద్దాము. టిప్ నెంబర్ 1, నైల్ పాలిష్ మనము చేతి వేళ్ళకు అప్లై చేసుకుంటాం కదా. ఏమవుతుంది అంటే నైల్ పాలిష్ అప్లై చేసుకునేటప్పుడు సైడ్లో అంతా అవుతుందండి. తర్వాత నైల్ రిమూవర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి కదా. మీరు ఏం చేయాలి అంటే నైల్ పాలిష్ అప్లై చేసుకునే ముందు వ్యాస్లైన్ను అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సైడ్లో అంతా. తర్వాత మీరు నైల్ పాలిష్ తీసుకొని అప్లై చేసుకోండి. కొంచెం ముందు వెనకాల అంతా కూడా నైల్ పాలిష్ అనేది అవుతుంది కదా, చూడడానికి కూడా బాగా కనపడదు. మీరు నైల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత కాటన్తో కానీ టిష్యూ పేపర్తో కానీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే కొంచెం కూడా సైడ్లో అనేది ఉండదు, అంతా నీట్గా వస్తుంది. మీకు నైల్ రిమూవర్ అనేది అవసరం లేదు, వ్యాస్లైన్ అప్లై చేస్తే చాలండి. నేను నీట్గా సైడ్లో అంతా క్లీన్ చేశాను. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒకటి అగరబత్తి తీసుకున్నాను, అలాగే ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఈ అగరబత్తిని ఈ విధంగా దీనిపైన భాగమే సపరేట్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా మనకు కడ్డీ ఏం అవసరం లేదు, పైన భాగం మాత్రమే తీసుకొని టిష్యూ పేపర్ను ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి. మీరు బట్టల మధ్యలో పెట్టండి, ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు నేను ఒక టిప్ అనేది చూపిస్తున్నాను. మొదట మీరు కరివేపాకును క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. ఈ కరివేపాకును ఈ విధంగా పెట్టడం వలన మీరు కరివేపాకును ఫ్రిడ్జ్ లేకపోయినా ఎక్కువ రోజులు స్టోర్ చేయవచ్చు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఈ విధంగా వేస్ట్ బాక్స్ సామాన్యంగా అందరి ఇళ్లలో ఉంటుంది కదా. మనము ఏమైనా బయట నుంచి ఫుడ్ తెచ్చినప్పుడు ఈ విధంగా బాక్స్లో ఇస్తారు కదా, అందుకే నేను దీనికి ఒక 4 హోల్స్ చేసుకున్నాను సైడ్లో. తర్వాత డబుల్ టేపు ఈ విధంగా అతికించండి, మీ బాత్రూంలో అతికించండి. మీ బ్రష్లకు క్యాప్ ఇస్తారు కదా, అవి మనము ఎక్కడంటే అక్కడ వేసి ఉంటాం కదా క్యాప్లు, చేతికి అనేవి దొరకవు. మీరు ఈ విధంగా బాక్స్లో పెట్టడం వలన మీరు బ్రష్ యూజ్ చేసిన తర్వాత బాక్స్ మూత వేసి పెడితే బల్లులు బొద్దింకలు తిరగవు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 5, మనము డీప్ ఫ్రీజర్లో ఏమైనా పెడతాం కదా, ఫ్రీజర్లో ఒక గాజు పెట్టండి. ఏదైనా బౌల్లో మనం పెట్టాలి అన్నప్పుడు ఈ గాజు పైన బౌల్ అనేది పెట్టండి. ఫ్రీజర్లో కింద అంతా ఐస్ కడుతుంది కదా, మనము పాత్ర తీయడానికి కూడా కష్టం అవుతుంది. ఈ విధంగా గాజు పెట్టి పెట్టండి. బౌల్స్ కానీ చిన్న చిన్న గ్లాసులు కానీ ఏమైనా పెట్టవచ్చు. ఇది బాగా ఈజీ అవుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.